బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నటుడు ప్రకాష్ రాజ్ను విచారిస్తోంది. దుబాయ్కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. జంగిల్ రమ్మీ యాప్ను గతంలో ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్ భవిష్యత్తులో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయనని ఈడీకి తెలిపారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నటుడు ప్రకాష్ రాజ్ను విచారిస్తోంది. దుబాయ్కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. జంగిల్ రమ్మీ యాప్ను గతంలో ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్ భవిష్యత్తులో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయనని ఈడీకి తెలిపారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత మరింత సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. సుచిత. ఎస్ బబిత, దాదాపుగా 3 గంటల నుంచి కూడా ఈడీ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ విచారణ జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈరోజు ప్రకాష్ రాజ్ ఈడీ ముందు అయితే బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హాజరయ్యారు. కాకపోతే నిన్న రాత్రి వరకు కూడా, అంటే మంగళవారం రాత్రి నిన్న రాత్రి కూడా ఆయన విచారణకు వస్తున్నారా లేదా అన్న విషయం అయితే ఎటువంటి సమాచారం అందలేదు. కాకపోతే పొద్దున అయితే విచారణకు ఆయన సంబంధించిన లాయర్తో పాటు విచారణకు అయితే హాజరవడం జరిగింది. అయితే ఈయన ప్రమోట్ చేసిన జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్కి సంబంధించి అయితే ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదవడంతో అయితే ఆయనతో పాటు దాదాపుగా సెలబ్రిటీలు కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, లేకపోతే టాలీవుడ్ యాక్టర్లు కానీ, లేకపోతే యూట్యూబర్లు కానీ మొత్తం మీద 29 మంది మీద అయితే కేసులు నమోదవడం జరిగింది. దానిలో భాగంగా ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ మొదలగు వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పుకోవాలి. అయితే వీళ్ళందరినీ కూడా ఈడీ ఒక్కొక్కరిగా అయితే విచారణకు హాజరవ్వమని కూడా చెప్తుంది. అయితే దాదాపుగా ఈ నెలలోనే రానా విచారణకు హాజరవ్వాల్సి ఉంది. కాకపోతే వీళ్ళందరికీ కూడా ఈ జూలై 21న సమన్లు జారీ చేయడం జరిగింది ఆల్రెడీ విచారణకు హాజరవ్వాలంటూ. కాకపోతే రానా ఈ నెలలోనే విచారణకు హాజరవ్వాల్సి ఉండి కూడా సినిమా షూటింగ్ వల్ల అయితే విచారణకు హాజరవ్వడం కుదరలేదు. అయితే అలాగే ఆగస్టు 6వ తారీఖున అయితే విజయ్ దేవరకొండ కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉంది. కాకపోతే ఆయన కూడా విచారణకు హాజరవ్వట్లేదు అన్నట్టుగా సమాచారం అంది. కాకపోతే రానా మరియు విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఆగస్టు 11వ తారీఖు అయితే ఈడీ ముందు బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హాజరవబోతున్నారు. అలాగే మంచు లక్ష్మి కూడా ఆగస్టు 13న అయితే విచారణకు హాజరవబోతున్నారు బబిత. ఇంకొకటి ప్రకాష్ రాజ్ చూసుకున్నట్లయితే మనం దాదాపుగా 3 గంటలు, దాదాపుగా 10:30 ఆ టైంకి అయితే విచారణకు హాజరవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 3:30 గంటలు అవుతుంది. ఇప్పటికి కూడా ఆయన బయటకు రావడం జరగలేదు. ఆయన లాయర్తో పాటు అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని విచారణకు హాజరైనట్లుగా సమాచారం. దాదాపుగా పాస్ట్ 5 ఇయర్స్ అంటే పోయిన 5 సంవత్సరాలకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈడీ చెక్ చేసినట్టుగా సమాచారం అందింది. అలాగే బబిత, ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ అవన్నీ కూడా ఉన్నాయో వీళ్ళన్నీ కూడా దుబాయ్కి సంబంధించిన యాప్స్గా కూడా ఈడీ గుర్తించింది. అలాగే ఈ దుబాయ్కి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన డబ్బులు కూడా దుబాయ్కి ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ జరిగి దుబాయ్కి అయితే డబ్బు పంపిస్తున్నారు ఇక్కడ నుంచి అని కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అంటే మనీ లాండరింగ్ జరిగింది అన్న కోణంలో ఏదైతే బెట్టింగ్ యాప్స్ విషయంలో బాధితులు అందరూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అల్టిమేట్గా అయితే గెలిచేది ఏదైతే బెట్టింగ్ యాప్ ఉందో వాళ్ళకి సంబంధించి, అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, అంటే ఇది ఒక సైబర్ నేరంగా కూడా భావించచ్చు కూడా ఈడీ చెప్తుంది. అలాగే మొత్తానికి బబిత, ఈ జంగిల్ రమ్మీ బెట్టింగ్ యాప్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ నుంచి డబ్బు దుబాయ్కి తరలించారు, మనీ లాండరింగ్ జరిగింది అన్న కోణంలో అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ని ఈడీ విచారిస్తున్నట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ.